హాయ్ అండి, నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన సినిమాకి వెళ్ళారంటే ఇంటిల్లిపాది కలిసి హాయిగా తెలుగింటి భోజనం తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మరో సినిమాతో మన ముందుకు వచ్చారు, అదే సారంగపని జాతకం. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం సార్, మీ సినిమా వస్తుందంటే సార్ క్లీన్ చిట్ సినిమా, హాయిగా చూడవచ్చు, ఎలాంటి సిగ్గుపడకుండా. ఒక సీన్ వస్తుంటే తల ఉంచుకుని బయటకు వెళ్ళిపోకుండా, ఒక పాట వస్తుందంటే సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళకుండా అరెస్ట్ చేసేంత విషయం మీ కథల్లో కానీ మీ సన్నివేశాల్లో కానీ ఉంటుంది. ముందు నుంచి ఇదే ప్రయాణం చేయడానికి కారణం ఏంటి? ముందు మీరు సినిమాల్లోకి అడుగుపెట్టేటప్పుడు నా సినిమా ఇలాగే ఉండాలి, నేను ఇలాగే తీయాలి అని ఒక స్కేల్ పెట్టుకుని ఏమైనా వచ్చారా? అలా అని ప్రత్యేకంగా అనుకోలేదండి. కానీ ముఖ్యంగా మన ప్రేక్షకుల కోసం సినిమా తీస్తాము. ప్రేక్షకులు మన సొంతంగా తీసుకునే కాడికి సినిమా అనేది బేసికలీ పబ్లిక్ మీడియం అది. కాబట్టి అందరూ వీలైనంత మంది ఎక్కువ చూడగలిగే కథలు తీయడం నాకు ఇష్టం. ముఖ్యంగా నేను కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను. అంటే కుటుంబ సమేతంగా తీసే సినిమాలు అందరూ తీయాలి నేను అనట్లేదు. కొన్ని అడల్ట్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి, అంటే పిల్లలకి సంబంధం లేనివి. కొన్ని అలాంటి కథలు కూడా తీయాలి తప్పకుండా. వేరే ఆడియన్స్ కోసం తీసే సినిమాలు నాకు ఇష్టం. కొన్ని నాకు హారర్ సినిమాలు అంటే ఇష్టము, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ అంటే ఇష్టము. కానీ జనరల్గా ఈ మధ్య నేను చూస్తుంది ఏంటంటే కుటుంబం అందరూ కలిసి చూసి హాయిగా నవ్వుకునే సినిమాలకు సంఖ్య అయితే తగ్గుతోంది. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం తగ్గుతుంది. మీకు హాలీవుడ్లో అసలు చాలా కనబడట్లేదు, ఇప్పుడు మనకైతే రావట్లేదు. ఇక్కడ హిందీలో కూడా చాలా తగ్గింది, తడప వస్తున్నాయి. సో నాకు ముఖ్యంగా ఎప్పుడైనా సినిమా అనగానే మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్న వీలైతే మా అమ్మమ్మ మా మావయ్యలు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళి కూర్చుని ఆ ఎక్సైట్మెంట్, ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూస్తే, హాస్యరస చిత్రం చూసినప్పుడు అందరూ నవ్వుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తూ ఇంటికి భోజనం చేసే వరకు మాట్లాడుకోవడం, ఆ అనుభవం నాకు చాలా బలంగా పడిపోయింది. మెజారిటీ సినిమాలు అలాంటివి తీయాలి. నేను డ్రామా తీసినా కామెడీ తీసినా ఎక్కువ మంది చూడగలగాలి, కుటుంబంలో అందరూ చూడగలగాలి. ఎప్పుడైనా అవసరమైతే వన్స్ ఇన్ వెల్ ఐ వాంట్ డూ ఫిల్మ్ విచ్ ఈస్ ఫార్ సెలెక్ట్ ఆడియన్స్. కానీ మెజారిటీ నాకు ఇలాంటివి ఇష్టం, ముఖ్యంగా కామెడీస్ అంటే చాలా ఇష్టం. అందుకు నేను మ్యాక్సిమం నా కెరియర్లో ఎక్కువ మంది చూడగలిగే ఇలాంటి సినిమాలే ప్రయత్నించాను. నాకు సక్సెస్ కూడా అలా వచ్చింది. నేను వేరు జానర్లు చేసిన, ఇప్పుడు జెంటిల్మన్ థ్రిల్లర్, కానీ కుటుంబం అందరూ కలిసి చూడొచ్చు. తర్వాత అమ్మి తుమి, అష్టాచమ్మ, సమ్మోహనం, తర్వాత అమ్మాయి గురించి మన అంతకుముందు ఆ తర్వాత అఫ్కోర్స్ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆడలేదు. బట్ అలా కొన్ని సినిమాలు, ఇప్పుడు అలాంటి ఆడని సినిమాలు కూడా నా టార్గెట్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు వాచ్ ఇట్. సో ఒక కొల్లబద్ద పట్టుకుని అయితే రాలేదు, కానీ మేబీ ఇన్స్టింక్టివ్గా తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొంచెం అంటే కుటుంబాలు యాక్సెప్ట్ చేయలేని అసభ్యత వచ్చినప్పుడు నేనే రైటింగ్ స్టేజ్లోనే ఆలోచన వచ్చినా దాన్ని పక్కన పెట్టేస్తాను, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి. ఎందుకంటే అది కొంచెం ఇబ్బంది ఉంటుంది, సీట్లో కొంచెం కదులుతారు, ఒకరికొకరు చూసుకుంటారు. వేరే సినిమాలకి మేమే అలా కదలడం నాకు తెలుసు. సో అది లేకుండా ఉండాలనే ఒక కోరికలోంచి పుట్టిందే ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అంతకుమించి ఒక కమర్షియల్ యాడ్లో సంస్కారవంతమైన సోప్ సబ్బుని చెప్తుంటారు. అవునవును, అలాంటి సంస్కారవంతమైన సినిమాలు కావాలి ఫస్ట్ మనకి. అలాంటి సినిమాలు రావట్లేదన్న బాధ ఒక ప్రేక్షకుడిగా, ఒక కథా రచయితగా మీకు ఎక్కడైనా ఉందా? ఉందండి, చాలా ఉంది. నేను ఇప్పుడు ఓటీటీలో చూడాలన్న ప్రమాదం ఏమంటే, ఓటీటీలో ఇప్పుడు కంటెంట్కి సెన్సార్షిప్ ఎక్కువ ఉండదు కదా, కాబట్టి వైలెన్స్ అండ్ సెక్స్ చాలా ఫ్రీగా ఎక్కువ చూపిస్తున్నాడు. మన సినిమాల్లో కూడా ఏంటంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. హీరోయిజము, హీరో గొప్పతనము, హీరో యాక్షన్. సో దానివల్ల ఏమవుతుందంటే హీరో వర్సెస్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. సో స్క్రీన్ మీద కూడా స్కేల్ ఎలా ఉందంటే 1000, 2000 ఎంత నంబర్ కనబడితే అంత గ్రాండియర్ స్పెక్టికల్ బేస్డ్ ఫిల్మ్స్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇంటిమేట్ ఫిల్మ్స్ అంటాను చూడండి, మన జీవితంలో పక్కింట్లో జరిగే సరదా కథలు, మనకు రోడ్డు మీద తారసపడే సుబ్బారావు కథ, ఇవి ఆనందించేవాళ్ళం ఒకప్పుడు మనం. ఒక శ్రీవారికి ప్రేమలేఖ, ఒక హై నాయక, ఒక ఏమంటారు మన పాతకాలంలో అప్పు చేసి పప్పుకుడు, మిస్ అమ్మ, ఇవన్నీ మన జీవితంలో చుట్టుపక్కల మనుషులలో జరిగే కథలు. వాళ్ళు నిజమైన ఒక టైప్ ఆఫ్ మధ్యతరగతి హీరోయిజం ఉంటుంది వాటిలో. ఇవి కొంచెం డ్రాస్టిక్గా తగ్గిపోయాయి. నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. అది నేను నా కుటుంబంతో కొంచెం చూడడానికి ఎక్కువ హాస్యరస చిత్రాలు అయితే లేవు. ఇప్పుడు 1-2 వచ్చాయి, మంచివి వచ్చాయి, బట్ అవి అడపదడప వస్తున్నాయి. సో అది ఒక రచయిత కింద కూడా హాస్య రచన అనేది తగ్గింది. మీకు ఒకప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంజాల గారి గురించి చెప్పక్కర్లేదు మనం. పాత తరంలో కూడా డివి నరసరాజు గారు, పింగళ నాగేంద్ర గారు, వీళ్ళందరూ హాస్యం చాలా గొప్పగా రాసేవారు. డ్రామా రాస్తూ కూడా ఈవెన్ లేటర్ జనరేషన్లో వచ్చేవాళ్ళు హాస్యం చాలా బాగా రాసేవారు. అది ఇప్పుడు తగ్గి మనము ఎక్కువ హీరో సెంట్రిక్, హీరో యాక్షన్ బేస్డ్ సినిమాలు అవడం వల్ల
హ్యూమర్ పెట్టే ఛాన్సే రావట్లా. అసలు రొమాన్సే తగ్గిపోయింది. మీరు గమనిస్తే సినిమాలో మనకి చక్కగా 4-5 రొమాంటిక్ పాటలు ఉంటాయి, ఇప్పుడు అవి కూడా లేవు. సో కాబట్టి ఏంటంటే ఈ టైంలో నాకు గాఢంగా అనిపించింది, ఇలా ఒక సినిమా తీస్తే బాగుంటుంది, అందరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ అందరి జీవితాల్లోని ఏదో ఒక పాత్ర ఈ సినిమాలో కనబడుతూ, అరే మనకి ఇలాంటి వాళ్ళు తెలిసే, ఇలాంటి వాళ్ళు మన చుట్టాల్లో ఒకళ్ళు ఉన్నారే, మనం కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకునే ఒకప్పుడు అని ఇలాంటి సినిమా తీస్తే బాగుంటుందని అనిపించి దానిలోంచి పుట్టిందే సారంగ్ పంజాబ్. సరే, ఈ మధ్య వరల్డ్ బిల్డింగ్ అనే మాట ఎక్కువగా అనిపిస్తుంది, అది ఫ్యాషన్ అయిపోయింది. వరల్డ్ బిల్డింగ్, యూనివర్స్ బిల్డింగ్, వరల్డ్ బిల్డింగ్, యూనివర్స్ బిల్డింగ్ ఇలా అని మాట్లాడుతున్నారు కదా. దాని మధ్య మనదైన కథలు నలిగిపోతున్నాయి, మనదైన కథలు చెప్పలేకపోతున్నాం అన్న ఒక అసంతృప్తి అయితే ఉందండి. మొన్న ఎవరో నాతో మాట్లాడుతూ, సార్ మీ ఐసీయూలో కూడా నాకు ప్లేస్ ఇవ్వండి సార్ అంటే, ఐసీయూ అంటే ఇంద్రగంటి సినిమా వద్దండి, నాకు వద్దు, పేరే బాగాలేదు నేను చెప్తే ఐసీయూ అని. బట్ ఏంటంటే ఖచ్చితంగానండి అది ఉంది సమస్య. అదే చెప్తారు కదా, ఇంటిమేట్ సినిమా అది. కానీ మీలాంటి వాళ్ళని కలిసినప్పుడు, మామూలు జనాలు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు ఏదండి లేదండి లేదండి, కానీ మళ్ళీ వచ్చేవి వస్తున్నాయి తండోపతండాలుగా. ఆ సినిమాలకు నేను వ్యతిరేకం కాదు, అఫ్కోర్స్ అవి కూడా కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు, దేర్ స్పెక్టికల్స్, దానిలోనే మజా వేరు. సినిమాలు ఎంజాయ్ చేస్తారు. నేను నిజంగా బాగుంటే ఎంజాయ్ చేస్తానండి, బట్ నేను కన్సిస్టెంట్గా అవే సినిమాలు చూడలేను. ఇప్పుడు 1 by 1 అవి చూడలేను నేను. ఒక స్పెక్టికల్ చూసిన తర్వాత నాకు చిన్న ఇంటిమేట్ ఫిల్మ్ చూడబుద్ది అవుతుంది. ఇప్పుడు ఒక షోలే చూసిన తర్వాత ఒక చుక్కే చూడబుద్ది అవుతుంది. ఒక జగదేగురుడు అతిలోక సుందరి చూసిన తర్వాత ఒక శ్రీవారికి ప్రేమలకు చూడబోతుంది. ఆ వెరైటీ కోరుకుంటాను నేను. అదే పనిగా ఇంకా ప్రతి సినిమాలోనూ ఒక హీరోయిక్ యాక్షను, స్పెక్టికల్ యాక్షన్ అంటే మెంటల్గా ఎగ్జాస్ట్ అయిపోతాను నేను. ప్రేక్షకుల్లో కూడా ఎగ్జాస్షన్ నేను కొంత చూస్తున్నాను. బేసికలీ ఏంటంటే దట్ దే నీడ్ రిలీఫ్. అవి ఉంటూనే వాటితో పాటు ఒక చిన్న రిలీఫ్ కూడా కావాలి. నాకు ముఖ్యంగా నా నుంచి పుట్టింది ఇది, నాకు కావాలి రిలీఫ్. ఈ రిలీఫ్ నేను పంచుకోవాలి 10 మందితో అనే కోరికలోంచి పుట్టింది. అయితే ఈ సమస్య అయితే ఉంది. నాకు మీకు గుర్తుంటే ఒకప్పుడు ఈ పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలతో పాటు తెలుగులో అడపదడప 5-6 మంచి కామెడీలు వచ్చాయి తెలుగులో. నల్లగి నరసింహారావు గారు, జంజాల్ గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు. వీ హ్యాడ్ అట్లీస్ట్ 5 or 6 people who were making good fun comedies. స్మాల్, లో, మీడియం బడ్జెట్ సినిమాలు వచ్చేసాయి మీకు. ఇప్పుడే తగ్గిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఓటీటీ రావడం వల్ల ఓటీటీ వైపుకి ఇచ్చేయచ్చా. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటేనండి, టికెట్ రేట్లు పెరగడం వల్ల నేను 500 రూపాయలు పెట్టి టికెట్ కొనాలంటే సినిమా కనీసం 1000 కోట్ల సినిమా అవ్వాలి. అప్పుడే నాకు ఎందుకు అది ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ వర్త్ ఇట్. 2 కోట్లు, 3, ఒక 5 కోట్లు పెట్టి ఎవరైనా మంచి సినిమా తీశారనుకోండి, అది ఓటీటీలో చూడలే. మన అనుభూతిని మెజర్మెంట్ ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో దానికి ఈక్వేట్ చేస్తున్నాం తెలియకుండా. అంత పెద్దది కాబట్టి మనం ఇవ్వచ్చు 500 రూపాయలు. తర్వాత నచ్చలేదు అనుకోండి, తలనొప్పిగా ఉందండి, ఏమి నచ్చలేదండి అంటే, పోనీ ఇంకో కొత్త సినిమా వచ్చింది కదండి, అదేదో చిన్న సినిమా బాగుందండి అంటే, సార్ ఇప్పుడు డబ్బులన్నీ దానికి అయిపోయాయి సార్, ఇది ఓటీటీలో చూస్తానండి అనే పరిస్థితి కూడా ఉంది. అలా 2-3 సార్లు నాకు జరిగింది అలా. కాబట్టి ఏంటంటే ఆ ఎగ్జాస్షన్తో ఒక రిలీఫ్ సొసైటీ కూడా కావాలండి. అది దే నీడ్ దట్ అబ్జార్ప్షన్. ఆ షాక్ని అబ్జార్బ్ చేసుకుని, ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ రష్ అంటారు. మీరు యాక్షన్ సినిమా చూసినప్పుడు మీ బీపీ పెరుగుతుంది, మీ అడ్రినలిన్ పంప్ అవుతుంది, యూ బికమ్ యాజిటేటెడ్ తెలియకుండా. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మాట్లాడుతున్న నరాలు తెగిపోయాయి అని మాట్లాడుతుంటారు కదా, ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సౌండ్ ఎఫెక్ట్స్కి, ఆ సౌండ్ క్వాలిటీకి వచ్చేస్తుంది అది. వీ నీడ్ దట్ రిలీఫ్. అండ్ నిజంగా బయటికి ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమాలు అయితే 100% తగ్గాయి. అంటే వేళమే లెక్క పెట్టచ్చు. మీరే చెప్పండి, ఒక 5-6 నెలల్లో ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి మన కామెడీ? 3-4 కౌంట్ చేయొచ్చు. అండ్ చిన్నవాళ్ళు కూడా ఇప్పుడు పాన్ ఇండియా, చిన్నవాళ్ళు ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్. అండ్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ అండి. మనకి మీరు అంటే మలయాళ సినిమాలు, ఇందాక ఎవరన్నారు, ఇప్పుడు అదే చిన్న కథలు, లోకల్ కథలతో మలయాళం వాళ్ళు ప్రపంచం మొత్తం సినిమాలు చూపించగలరు. ఈ మధ్య కిష్కింధకాండ అనే సినిమా అలా వచ్చింది. తర్వాత అంతకుముందు నాయాట్టే వచ్చింది. తర్వాత మంచి కామెడీలు కూడా వాళ్ళు తీస్తున్నారు. ప్రేమలు ఇక్కడ బ్రహ్మాండంగా ఆడింది, ఇక్కడ కూడా ఆడింది తెలుగులో. అది మంజుమల్ బాయ్స్ ఆడింది. దర్ ఆర్ లోకల్ మలయాళీ స్టోరీస్ అవి. వాళ్ళ స్లోగన్ ద మోర్ లోకల్ ద మోర్ యూనివర్సల్. కాంతారా కూడా అది లోకల్ స్టోరీ. అసలు అంతకంటే లోకల్ స్టోరీ మీకు ఎక్కడ ఉంటుంది? సో ఏంటి, ఇప్పుడు లాస్ ఏంజలస్లో కూర్చునేవాడికి, టోక్యోలో కూర్చునేవాడికి, లేకపోతే యూరోప్లో ఎక్కడో స్టాక్ హోమ్లో ఉన్నవాడికి ఈ సంస్కృతి ఏంటనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తెలిసిన ఇమేజెస్ మళ్ళీ చూడడం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. హాలీవుడ్ని మనం కాపీ చేస్తున్నాం అనుకోండి, అందరూ చూస్తున్నారు అవి. బట్ కాంతారాలో లాంటి ఇమేజ్ ఇప్పటివరకు నేను చూడలే. అలాంటి దేవుణ్ణి చూడలేదు, అలాంటి ఒక ఫోక్ ఫామ్ని చూడలేదు, అలాంటి జానపదాన్ని చూడలేదు, అలాంటి మిథాలజీని కూడా నేను చూడలేదు. సో అది మనం షోకేస్ చేసినప్పుడు దానికి ఆటోమేటిక్గా యూనివర్సల్ అపీల్ ఉంటుంది. బట్ ఇట్ హ్యాస్ టు బి, అది మన మూలాల్లో ఉండాలి. ఆ మూలాల్లో ఉంటే మళ్ళీ సంక్రాంతి గొప్పెంలే కాదు, మనకి చాలా ఉన్నాయి తెలుగు సంస్కృతిలో. అది ఖచ్చితంగా తగ్గింది.
అది మళ్ళీ రివైవ్ అయితే మనకి ఒక హెల్తీ వెరైటీ ఉంటుంది సినిమాలో, ఒకే మొనోటనీ లేకుండా. ఐ థింక్ ఓటీటీని మన వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నారంటారా? అంటే ఓటీటీలో ఏదైనా చూపించేయచ్చు. అది ఓటీటీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి, మనం అలా తప్పుగా అర్థం చేసుకో. ఓటీటీ వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ దే వాంట్. అయితే ఏమైందంటే ఓటీటీ అనేది డిస్ట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని. ఇప్పుడు ఏంటంటే మీరు ఆబ్వియస్లీ ఇంట్లో మీరు కంఫర్టబుల్గా కూర్చొని చూడడం అనేది, లైబ్రరీలో పుస్తకం చదువుకోవడం అయితే సమస్య ఏంటంటే నా దృష్టిలో ఈ మధ్య నాకు అనిపిస్తుంది ఓటీటీ అనేది పెద్ద యాసిడ్ టెస్ట్ మీకు. ఎందుకంటే థియేటర్లో యూఫోరియాలో కొన్ని సినిమాలు నచ్చేస్తాయి, క్లాప్లు చప్పట్లు అరుపులు కేకల మధ్యలో కొన్ని సీన్లు క్షమించేస్తూ ఉంటారు. రెండు నేను ఎంతో కష్టపడి వెళ్ళాను కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి టైం ఖర్చు పెట్టి నచ్చపోయినా తొందరగా బయటికి రాను. ఎందుకంటే స్నేహితులు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, ఖర్చు పెట్టి వచ్చాము, మళ్ళీ భోజనం చేసి బయట వెళ్ళాలి, బైక్ తీయాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను రాను, భరించేస్తా సినిమా. లేదంటే నాకు నచ్చిన అంశాలు వెతుక్కుంటా. ఓటీటీలో అది లేదు, ఇట్స్ ఫ్లిక్ ఇలా అంటే చాలా మారిపోతుంది మీకు. సో ఓటీటీలో కథ నిలబడడం కష్టం. అందులో మీరు ఏమొచ్చే కొంత చర్చ జరుగుతుంది చూడండి, బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఓటీటీలో రాగానే ఇది ఎలా ఆడిందిరా అంటారు. కొన్ని సినిమాలు మళ్ళీ రివర్స్ అవుతుంటాయి. కొన్ని ఏంటి ఈ సినిమా ఎంత బాగుంది ఎందుకు ఆడలేదురా అంటుంటారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది ప్రస్తుతం బిట్వీన్ ఓటీటీ. బట్ నా అనుమానం ఏంటంటే కొంత శాటిలైట్ టీవీ వచ్చినప్పుడు ఎలాంటి దురభిప్రాయం ఏర్పడిందో, ఏదో తొందరగా తీసేస్తే ఓటీటీలో ఇచ్చేయచ్చు అనే ఒక ట్రెండ్ కూడా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొందరిలో ఉండడం వల్ల దెబ్బతింటున్నారు. అది ఓటీటీ వాళ్ళు చాలా జాగ్రత్త పడుతున్నారండి. దే విల్ నాట్ బై ఎనీథింగ్, లేకపోతే వాళ్ళు సెగ్మెంట్లో పడేస్తారు దాన్ని, పేపర్ వ్యూ అంటారు. సో వాళ్ళేం రిస్క్ తీసుకోరు. బట్ ఏదైనా మనం ఓటీటీలో చూపించేయచ్చు అంటే ఓటీటీ ఈజ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ గార్బేజ్ డంప్ వేర్ యూ కెన్ పుట్ ఎవ్రీథింగ్. సో అది గ్రాడ్యువల్లీ ప్రాసెస్లో ఐ థింక్ జనాలకు అర్థమవుతుంది అనుకుంటా, అలా చేయలేమని. మీరు సినిమా చాలా ఫాస్ట్గా తీస్తారు కదా? అంటే జనరల్గా నేను అంటే చాలా ఫాస్ట్ అంటే నేను చాలా ఫాస్ట్గా తీసి లిమిటెడ్ బడ్జెట్లో, అంటే ప్రాపర్ బడ్జెట్, అవసరమైన బడ్జెట్లో చాలా నేను ముందర ప్రీ ప్లాన్ చేసి తీస్తానండి. సో నాకు ఏది చెప్తానో ఆ నెంబర్ ఆఫ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమన్నా అవాంతరాలు వస్తాయి తప్ప, అంటే ప్రకృతి వైపరీత్యాలు, మనం తుఫాన్లు గిఫాన్లు వస్తే చెప్పలేం, కానీ లేకపోతే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అలా వస్తుంది తప్ప అదర్వైజ్ ఐ డూ ఇట్. కావాలని తగ్గించము, అనవసరంగానే పెంచము. వీ ప్లాన్ ఎవ్రీథింగ్, అంటే దీనికి ఇంత వస్తుంది, దీనికి ఆప్షన్స్ ఏమిటి అలా. సో ఐ ట్రై టు కీప్ ద బడ్జెట్ వెరీ రీజనబుల్ అండ్ మీనింగ్ఫుల్. అనవసరంగా ఊరికే కొత్త ఐడియా, రేపు పొద్దున్నే లేవగానే కొత్త ఐడియా వచ్చింది కాబట్టి 2 సీన్లు రాసేసి తీసేయడము, దట్ ఐ వోంట్ డూ. నేను రాసిందే తీస్తాను, అది దట్స్ వాట్ ఐ స్టిక్ టు. ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న బేసిక్ పాయింట్ అంటారు ఇది ఏదైనా లెసన్? అంటే ఖచ్చితంగానండి. అంటే నేను ఫిల్మ్ స్కూల్లో చదివినప్పుడు బడ్జెటింగ్ అనేది ఒక సెపరేట్ క్లాస్ మాకు. అది అంటే చాలా నీటిగ్రిటీ నుంచి చెప్పేవారు. అంటే ఎలాంటి నీటిగ్రిటీ అంటే ప్లానింగ్లో మీరు ఒక లొకేషన్కి వెళ్తే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయా, ఆ బాత్రూమ్స్లో వాటర్ సప్లై ఉందా, ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూసర్స్కి చూడాలి, అక్కడ చెప్పేవారు. అంత డిస్కషన్ జరిగేది. అండ్ మీరు స్క్రిప్ట్ రైటింగ్లోనే మీ స్క్రీన్ ప్లే చదువుతుంటేనే ప్రొడ్యూసర్కి బేసిక్ ఐడియా, ఈ లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రాప్స్ ఎలాంటివి ఉన్నాయి, ఈ రాగలగాలి. నేను అట్లా రాస్తాను. ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నారు అనే దానిలో నేను ఎలాంటి సోఫా అనేది కూడా రాస్తా. ఒక టైప్ ఆఫ్ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటాను. కానీ ప్రొడ్యూసర్కి ఒక ఐడియా రావాలి. ఒకటి ప్రొడ్యూసర్కి ఒక ఐడియా వస్తుంది, కథాపరంగా మన పాత్రల యొక్క సోషల్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది, నటుడికి కూడా అది అర్థమవుతుంది. ఓహో వీడు ఈ క్లాస్కి చెందినవాడు, వీడు మధ్యతరగతి వాడు, వీడు అప్పర్ క్లాస్ వాడు, అది అర్థమవుతుంటుంది. ప్రొడ్యూసర్కి ఓ పక్కన కాస్ట్ అర్థమవుతుంటుంది. దట్ ఈస్ ఇట్ షుడ్ బి, ఐ ఫీల్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ రైటింగ్. సో నేను నా స్క్రిప్ట్ మీరు చదివితే వాళ్ళ జీవితానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఒక పెయింటర్ అనుకోండి, సమూహంలో అతను ఎలాంటి కుర్చీలు వాడతాడు, వాళ్ళ ఇంట్లో పేమ కుర్చీలు ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో లెదర్ ఎక్కువ ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో చెక్క వస్తువులు ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఈ జనపనారతో చేసిన సంచులు వాడచ్చు. అలాంటివన్నీ డీటెయిల్స్ ఐ పుట్ ఇన్ ద స్క్రిప్ట్. ఒక ఆర్ట్ డైరెక్టర్ ఏం చేయాలో అది కూడా అది ఆర్ట్. యాక్చువల్లీ నా సినిమాకి రవీందర్ అన్నీ మార్చేసుకుంటాడు, రాసేసి టకటక వీళ్ళు ఇమీడియట్లీ అరేంజ్ దోస్ థింగ్స్. దానికి తన క్రియేటివిటీ యాడ్ చేస్తాడు. ఇప్పుడు జనపనార అంటాను నేను, ఎంత కొత్తగా చేయొచ్చు అనేది రవి విల్ బ్రింగ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ టు ఇట్. సో దట్ ఈస్ ద వే ఐ ఫీల్. ఇది చిన్న సినిమా అవనండి, పెద్ద సినిమా ఉండి, నా దృష్టిలో అలాగే తీయాలి. ప్రపంచంలో అలాగే తీస్తారు. అలా కాకుండా మనం పొద్దున్న లేచి కొత్త ఐడియాలు రోజు వస్తాయి, అది తీసుకుంటూ వెళ్తే మాత్రం బడ్జెట్ కంట్రోల్ ఉండదు. నాకు వ్యక్తిగతంగా నాకు అది ఇష్టం ఉండదు అది. కానీ కొంతమంది డైరెక్టర్స్ దే డూ ఇట్ దట్ వే అండి, వాళ్ళకి చెల్లుతుంది. ఎందుకంటే బడ్జెట్స్ ఉంటాయి, స్టార్స్ ఉంటారు, యూ కెన్ డూ దట్. ఒక్కప్పుడు అవి కూడా చాలా బాగా రావచ్చు. ఎందుకంటే నేను పేపర్ మీద రాసేది మీరు ఫిల్మ్ మీద తీసి చూసుకుని మళ్ళీ బాగాలేదు మళ్ళీ తీసుకుని ఖచ్చితంగా బెటర్ ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు. బట్ నా పద్ధతి ఏంటంటే, బికాజ్ నేను చాలా చిన్న సినిమాల నుంచి వచ్చాను కదా, గ్రహణం అనేది 6.5 లక్షలు దాని బడ్జెట్, కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టుకుని డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనేది కొంచెం. ఈ రీషూట్లకి రీరేట్లకి వ్యతిరేకం నేను చాలా తక్కువ అండి. అంటే టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది అబ్బా. ఇప్పటివరకు
నేను ఎప్పుడు రీషూట్ చేయలేదు. మేబీ ఒక్కసారి చేసామో అదేదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకని చేయాల్సి వచ్చింది. బట్ నేను రాసింది పక్కగా తీయాలని కోరుకుంటాను. ఒకప్పుడు ఏం చేస్తానంటే ప్రొడ్యూసర్తో, సార్ ఇలా మనకి 70 రోజులు అనుకోండి, 65 రోజులు అనుకోండి, ఒక 2 days ఎక్స్ట్రా పెడుతున్నాను సార్ వీటి కోసం అని. లేకపోతే ఎడిట్లో ఏమైనా ఐడియా రావచ్చు, క్లోజప్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎడిటర్ చెప్పచ్చు. లక్కీగా ఎక్కువసార్లు అలా జరగలేదు ఇది. మ్యాక్సిమం ఏం చేస్తానంటే నేను తీస్తూనే ఎడిట్ చేస్తాను కదా, ఎడిటర్ ఎప్పుడైనా చెప్పింది ఈ జరుగుతున్న షెడ్యూల్లోనే పెట్టేస్తా, పికప్ కూడా. రైట్. ఒక క్లోజప్ ఎక్కడైనా యాక్టర్ ఉంటే టక్కుని తీసేసి యాడ్ చేసేస్తాం అనమాట. కాబట్టి బట్ 1-2 రోజులు ఎప్పుడైనా మరీ ప్రాబ్లమ్స్ వస్తే జరగచ్చు, డేట్ ప్రాబ్లం వచ్చిన. బట్ రీషూట్ మళ్ళీ సీన్స్ కొత్తగా రాసి తీయడము, రాసింది అరే కాదు అని ఐ వాంట్ లాక్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. అక్కడే ఎన్ని డ్రాఫ్ట్లు, నేను కనీసం ఒక స్క్రిప్ట్ 10-15 డ్రాఫ్ట్లు రాస్తానండి. అక్కడే లాక్ అవ్వాలి. లాక్ అయ్యి కావాల్సిన స్పష్టత అక్కడ ఉంటే దానికి 10-20% యాడ్ అవుతుంది ఎలాగ సినిమాలు. అంతకు మించి నేను కంప్లీట్గా రీషూట్స్ అయితే చేయను. ఐ అవాయిడ్ ఇట్ ఫుల్లీ. గ్రహణం సినిమాకి నేషనల్ అవార్డు రాకపోయినా, ఆ సినిమా బయటికి రాకపోయినా ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఏంటి? లేదు, నోబడి. ఎందుకంటే ఆ సినిమా నా కెరియర్, ఇట్ మేడ్ మై కెరియర్ అండి ఆనెస్ట్లీ. కొంత అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ టైంలో 6 లక్షలు తీసిన చిన్న సినిమా ఇలాంటి డిజిటల్ కెమెరాలో తీసాము మేము. భరణి గారు తప్ప ఎవ్వరూ తెలియదు, జయలలిత గారు. బట్ నేషనల్ అవార్డ్ కమిటీకి ఆవిడ కూడా తెలియదు కదా. మిగతా అందరూ థియేటర్ యాక్టర్స్. చలం అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. కేవలము ఎవరు రికమెండేషన్ లేవు, స్టార్స్ ఎవరు లేరు కదా. అది అలా 2004లో ఒక కమిటీకి వెళ్ళి, ఆ కమిటీలో సుధీర్ మిశ్రా గారు అప్పుడు హెడ్ ఆఫ్ ది జ్యూరీ, ఆయన కళ్ళలో పడి ఆయన ఒక మంచి, ఆయన కొంత అభిరుచి ఉన్న ఫిల్మ్ మేకర్ అవ్వడము, ఇలాంటి ఏంటి సినిమా కొత్తగా ఉందని ఆయన చూసి, ఆయన ఇది బాగుంది అని చెప్పి దానికి జ్యూరీ అందరూ కూడా అనుకోకుండా చూసి నచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ సంఘటన జరగకపోతే నేను ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉండేవాడినేమో, బహుశా నేను వెనక్కి వెళ్ళిపోయేవాడినేమో. కెనడా నేను పిహెచ్డీ చేస్తూ ఆపి వచ్చాను మధ్యలో. ఒకవేళ ఇక్కడ నేను ఫిల్మ్ కనుక తీయగలను అని అనుకుంటే పిహెచ్డీ మానేద్దాం, లేదంటే మామూలుగా మూటములా సర్దుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పిహెచ్డీ చేసుకుని ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ప్రొఫెసర్, టీచర్ ఆర్ జర్నలిస్ట్, వాట్ ఎవర్. నాకు ఇష్టమైన ప్రొఫెషన్స్ టీచింగ్, జర్నలిజం అనమాట. ఈ రెండింటిలో దేనిలోకైనా వెళదాం ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అవుతుంది అని ప్రిపేర్ అయ్యి వచ్చాను అనమాట. సో ఒకవేళ గ్రహణం అనేది కనుక గుర్తింపు వచ్చి ఉండకపోతే ఇప్పుడు నేను మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడేవాడిని కాదు. ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో మీరు గ్రహణం తీసేటప్పుడు నేషనల్ అవార్డు జ్యూరీకి కొన్ని సర్టెన్ నియమాలు ఉండేవి వాళ్ళకి. అవార్డు ఇవ్వాలంటే అది ఆర్ట్ సినిమా అయి ఉండాలి, ప్యారలల్ సినిమా అయి ఉండాలి, అంటే రూల్ ఉండేది కాదు. కానీ మనకు కూడా అలాగే మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎలాగ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలు మనం గుర్తించాలి అని ఒక చిన్న ప్రిన్సిపల్ అయితే ఉండేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత మారిందండి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా డామినెంట్ అయిపోయింది. నాట్ ఓన్లీ హియర్ బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మెయిన్ స్ట్రీమ్ ఆర్ట్ మూవ్మెంట్ చచ్చిపోయింది. ఆర్ట్ సినిమాకి డబ్బులే దొరకట్లేదు ప్రొడ్యూస్ చేయడానికి. ఆ సినిమా యొక్క ఫిలాసఫీని నమ్మే వాళ్ళు కూడా లేరు. ఆడియన్స్ కూడా తగ్గారు. ఇప్పుడు మన టైంలో మనం శ్యామ్ బెనగల్ అవన్నీ చూశాను నేను. ఇప్పుడు చదవడం తగ్గిపోయిందండి. యంగ్స్టర్స్ చదవరు, బుక్స్ ఎంతమంది చదువుతున్నారు, సాహిత్యం ఎవరు చదువుతున్నారు, ఎప్పుడు ఫోను, రీల్స్, ఇవే 90% పీపుల్ ఆర్ లైక్ దాట్ యంగ్స్టర్స్. ఒక 10% ఇంకా మీకు టౌన్స్, చిన్న పట్టణాలు, పల్లెటూరు నుంచి వచ్చే అబ్బాయిలు అమ్మాయిలు తెలుగు చదువుతున్నారు. అర్బన్ వాళ్ళకి తెలుగు చదవడం అనేది పోయింది. రాయడమే చాలామందికి రాదు నాకు తెలిసి. ఇంగ్లీష్లో రాస్తారు, ఇంగ్లీష్లో తెలుగు రాస్తారు. సో ఎప్పుడైతే మీకు ఆ డిస్కనెక్ట్ ఏర్పడిపోయిందో మీకు రకరకాల విషయాల్లో కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఒక టైప్ ఆఫ్ సినిమా చూడడం అయిపోతుంది. సినిమా అంటే మియర్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక పబ్కి వెళ్ళడానికి, ఒక ప్లే జోన్కి వెళ్ళడానికి, ఒక డాన్స్ క్లబ్కి వెళ్ళడానికి, సినిమాకి వెళ్ళడానికి తేడా పోయింది. ఫిల్మ్ ఈజ్ అ లైఫ్ ఎక్స్పీరియన్స్, అదొక ఆర్ట్ ఫామ్, అదొక కళారూపం అనే అండర్స్టాండింగ్ పోయింది, అంటే ఇంట్రెస్ట్ పోయింది. సో ఇది లార్జర్ దాన్ లైఫ్, మన జీవితానికి సంబంధం లేదబ్బా, ఫన్ అది. వెళ్ళి కాసేపు చూసి గూస్ బంప్స్ అంటున్నారు చూడండి, గూస్ బంప్స్ ఉన్నాయా, నరాలు తెగాయా, లేకపోతే ఇది లేచింది అది లేచింది, అయిపోయింది. దులుపుకుని ఇంటికి వెళ్ళిపోయి మన పనిలో మనం పడిపోవడం. బయటికి రాగానే జీవితం కనబడుతుంది, అది ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. సినిమాలో చూపించినవి జరగవు. ఆ ఫ్యాంటసీ కాసేపు మీకు రిలీఫ్ ఇస్తుంది. వేరే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎలా ఉండేవంటే దే యూజ్డ్ టు గివ్ అ స్ట్రెంగ్త్. ఇప్పుడు సాగర్ సంగమం చూసి బయటకు వచ్చి డాన్స్లో చేరారు అందరూ. శంకరాభరణం చూసి వచ్చి దే వాంటెడ్ టు లెర్న్ మ్యూజిక్. అలాంటి ఒక లైఫ్ గివింగ్ ఫిల్మ్ తగ్గింది మనకి. కాబట్టి ఏంటంటే ఇది ఒక, ఐ హోప్ ఇట్ ఇస్ అ ఫేజ్. కాబట్టి ఆ ఫేజు ఇప్పుడు మీరు మెయిన్ స్ట్రీమ్ డామినెన్స్ ఎప్పుడైతే పెరిగిందో, ఎప్పుడైతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం మొదలెట్టారో నెమ్మదిగా మీకు మెయిన్ అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడే కాదండి, ఇంటర్నేషనల్ కాన్, బెర్లిన్, వెనిస్లో కూడా, హాలీవుడ్, మార్వెల్, దే ఆర్ కమ్మింగ్ అండ్ స్లోలీ ఆక్యుపైయింగ్, ఆ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తాయి వచ్చేసి. సో అక్కడ ఇక్కడ అడపదడప మళ్ళీ పెద్ద కంపెనీలే చిన్న సినిమాలు తీస్తున్నారు.
అక్కడ ఏమన్నా మీకు ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు హాలీవుడ్లో కూడా పెద్ద క్రైసిస్ అదే కదా. మార్వెల్ అనే ఒక పెనుభూతం అంటారు చూడండి, అది వచ్చి ఒక కంప్లీట్గా మీకు ఒక టీనేజ్ ఆడియన్స్ని గ్రాప్ చేసేసింది. అవును, గ్రాప్ చేయడంతో అడల్ట్ సినిమాలందరూ హ్యావ్ మూవ్ టు ఓటీటీ. అంటే అడల్ట్ అంటే సెక్షువల్ ఫిల్మ్స్ కాదు నేను చెప్పేది, ఐమ్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్స్ డీలింగ్ విత్ పెద్దవాళ్ళ సమస్యలు, మిడిల్ ఏజ్ సమస్యలతో, లేకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో చేసే సినిమాలన్నీ 30s 40s పీపుల్ అందరూ నేను వెళ్ళను థియేటర్కి, ఐఎమ్ గోట్ సిట్ అట్ హోమ్ అండ్ హ్యావ్ మై స్మోక్, హ్యావ్ మై డ్రింక్ అండ్ వాచ్ మై ఫిల్మ్ అనే డివిజన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఇండస్ట్రీలో కూడా క్రైసిస్ వచ్చింది. హౌ టు బ్రింగ్ బ్యాక్ ది ఆడియన్స్. సో మీరు అన్నట్టు ఈ సమస్యకి ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే ఇండిపెండెంట్ సినిమా కూడా, అంటే ఈ విభిన్నమైన సినిమాను కూడా పెద్ద సంస్థలు కూడా పక్కన ఎంకరేజ్ చేస్తే ఒక ప్యారలల్గా ఆడియన్స్కి ఒక రిలీఫ్ లాగా ఉంటుంది. అదే ఇదివరకు నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అంటే బెంగాలీ, మరాఠీ అసలు మనం చూసి కూడా ఉన్నాం. అవునవునవును, అహో ఈ సినిమా వచ్చిందా, ఇందులో ఇతను యాక్ట్ చేసాడా, అతను ఫెమిలియర్ కూడా కాదు. అవునవును, అసలు ఎవరికి తెలియదు చాలా మంది. కానీ ఈ మధ్య ఫెమిలియర్ యాక్టర్స్కి ఇస్తున్నారు. రీసెంట్గా పుష్ప కోసం అల్లు అర్జున్ కొంచెం డిబేట్ జరిగింది. కమర్షియల్ సినిమాలో హీరోకి ఎందుకు ఇవ్వాలి, అవునవును, అతను నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలని డిబేట్ జరిగింది. అవునవును, అంటే పాత్ర ఇప్పుడు నటనకి ఇస్తారండి. అతని పాత్ర యాంటీ హీరో పాత్రలు చాలాసార్లు ఉంటాయి. అవును, మీకు హాలీవుడ్లో కూడా గాడ్ ఫాదర్ ఈజ్ అన్ యాంటీ హీరో, గాడ్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ హీరో. అది గొప్ప సినిమా కింద మనం పరిగణిస్తున్నాం. సో ఐ ఫీల్ పుష్ప ఈజ్ ద స్టోరీ ఆఫ్ అ స్మగ్లర్ కెనాట్ బి. పైగా అతను ఒక డౌన్ ట్రాడన్ అణగారిన వర్గం నుంచి వచ్చి విపరీతంగా చాలా వర్గాల ద్వారా అణగదొక్కబడి ఇదే ఇక్కడ ఇది ఆటవిక న్యాయమే ఒక విధంగా కరెక్ట్ అనే దానిలోంచి పైకి వచ్చిన వ్యక్తి కథ అది. ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ ఆఫ్ అ నోబుల్ ఇండివిజువల్ కదా. ఆ జీవితాన్ని ఎంత బాగా డెపిక్ట్ చేయగలిగారు, అదే అల్లు అర్జున్ గారు ఎంత బట్టి అనే దాన్ని బట్టి ఉంటుంది పర్ఫార్మెన్స్. అంతేగాని ఇతను మంచి సూక్తులు చెప్తున్నాడా లేదా, ఇతను పలానా వాళ్ళ అది పాత్ర అది కాదు, అది అలా చూడాలి మనం. కాబట్టి ఆ విషయంలో ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ఇట్. బట్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్, నేను ఇప్పటివరకు ఆర్ట్ మెయిన్ స్ట్రీమ్ నేను నమ్మనండి. ఐ డోంట్ బిలీవ్, ఐ డెంట్ గ్రహణాన్ని నేను కళాత్మక చిత్రం అన్నట్టు అలా అనుకుని తీయలేదు. ఐ మేడ్ ఇట్ లైక్ ఎ డ్రామా. నాకు కూడా చాలా ఆర్ట్ సినిమాలు బోరు కొడతాయి, ఆనెస్ట్లీ చెప్తున్నాను. ఆర్ట్ అని అడ్డం పెట్టుకుని ఏం కనపడకుండా చీకట్లో తీసి ఊరికే సమస్యలనే మన నెత్తి మీద రుద్దే సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. కామెడీ నా దృష్టిలో అన్నిటికంటే పెద్ద కళ, దానికి ఎందుకు ఇవ్వకూడదు మన అవార్డ్స్. సో ఐ ఫీల్ దట్ అవార్డుకి వీళ్ళకే ఇవ్వాలనే రూల్ ఉండకూడదు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. అది జడ్జ్మెంట్ అనేది జ్యూరీ టు జ్యూరీ మారుతుంది. కానీ దీనికి ఎందుకు ఇచ్చారు, కళాత్మక చిత్రాలకు ఎందుకు ఇవ్వట్లేదు, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. మేబీ సమ్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఫెంటాస్టిక్గా చేస్తారు ఒక్కొక్కప్పుడు, ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి. అయితే మెయిన్ స్ట్రీమ్ థింకింగ్ ఒకటి ఉంటుంది చూడండి, డబ్బుల కోసమే సినిమా తీయడం అనే థింకింగ్ని మీరు ఎంకరేజ్ చేయక్కర్లా. ఆర్టిస్టిక్ జీల్ ఉండే వాళ్ళని ఇవ్వచ్చు మీరు. సో మీకు ఆర్టిస్టిక్ జీల్ ఉందా లేదా అనేది క్రైటీరియన్ తప్ప, అది హిట్ అయ్యి సినిమా డబ్బులు వస్తే మనం ఎందుకు బాధపడాలి, దాని గురించి బాధపడకూడదు. సో ఆ డిస్టింక్షన్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రిన్సిపల్ పెట్టుకుని నేను అసలు కమర్షియల్ సినిమాకి ఇవ్వను, ఆర్ట్ సినిమాకి ఇస్తాను అనేది కూడా తప్పే. మెయిన్ స్ట్రీమ్లో చాలా మంచి యాక్టర్స్ ఉంటారు, అద్భుతంగా చేస్తారు వాళ్ళు. మీరు వచ్చేటప్పుడు ఒకవైపు చంద్రశేఖర్ ఎల్లెట్టి, శేఖర్ కమ్ముల, అవును, చదువుకున్న డైరెక్టర్లు కనిపించారు. నీలకంఠ గారు చదువుకున్న డైరెక్టర్లు, అర్థవంతమైన సినిమాలు కరెక్ట్ వచ్చేవి. ఆ జోన్లో వచ్చారు మీరు. అవునవును, వాళ్ళ ప్రభావం మీ మీద ఎంతవరకు? తప్పకుండా నాకు చంద్రశేఖర్ ఎల్లెట్టి అంటే చాలా ఇష్టం. తన సినిమాలు అంటే నేను సినిమాలు తీయడం మొదలుపెట్టక ముందే అయితే వచ్చింది. అయితే చూసి నేను మా అక్కయ్య పెద్ద లెటర్ రాసాము గంగరాజ్ గుండం గారికి. అంటే అప్పుడు నాకు చంద్రశేఖర్తో పరిచయం లేదు. సో గంగరాజ్ గారికి రాసాము. ఆయన చాలా బాగా మాకు రెస్పాండ్ కూడా అయ్యారు. చాలా చాలా కొత్త కథ, కొత్త ఆలోచన అండి అని చాలా ఎక్సైట్ అయ్యాను నేను. తర్వాత అనుకోకుండా ఒకరోజు నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో చందు ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. తను మరి ఎందుకు తీయట్లేదు, మరి తీయాలని కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా. బట్ నీలకంఠ గారి షో నాకు మంచి స్నేహితులు అయ్యారు. అయిన తర్వాత శేఖర్ మోరలెస్ మేము ప్యారలల్గా స్టార్ట్ అయ్యాం. తన ఆనంద్ జరుగుతున్న టైంలో మేము గ్రహణం జరుగుతుంది, గ్రహణం అయిపోయింది యాక్చువల్లీ. సో వీళ్ళందరూ కూడా మా అందరికీ ఒక రకమైన మా విభిన్నమైన శైలులైన ఒక టైప్ ఆఫ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము, ఒక రకమైన ఐడియాలజీ. కొన్ని మేము నమ్ముతాం, విమెన్ని బాగా చూపించాలి, కొన్ని ఉంటాయి మాకు, అవి మా అందరి సినిమాలో కనబడతాయి మీకు జనరల్గా. కానీ మా శైలులన్నీ చాలా వేరు. శేఖర్ గారి స్టైల్ వేరు, నాది వేరు, చందది వేరు. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ కాన్స్టెంట్గా వాళ్ళ వర్క్ నేను క్లోజ్గా చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ ది డూయింగ్ ఇంట్రెస్టింగ్లీ, సిమిలారిటీస్ ఏంటి అని నాకు చాలా ఇష్టం చూడడం వల్ల. ప్రతి సినిమాకి ఒక తెలుగు అమ్మాయిని తీసుకురావాలని తాపత్రయపడుతుంటారు మరి, అది కుదురుతుందా? కుదరదండి, ప్రతిసారి కుదరదు, కష్టం అవుతుంది. అంటే తెలుగు కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు కూడా కొంచెం
కష్టమే వాళ్ళు. అంటే వాళ్ళకున్న అభిప్రాయాలు కొన్ని చుట్టుపక్కల ఉండవు. 2 కుటుంబాలు కూడా సపోర్ట్ చేయరు, భయపడతారు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే. కానీ కొంతమంది ధైర్యంగా అమ్మాయిలు వస్తున్నారు. నేను మ్యాక్సిమం ఐ ట్రై టు కాస్ట్ దెమ్ బికాజ్ తెలుగు మంచిగా మాట్లాడగలిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారంగపాణి జాతకంలో రూపా కొడవయ్యూరు విజయవాడ అమ్మాయి, తెలుగు అమ్మాయి ఉమామహేశ్వర గురురూపస్లో చూశాను నేను ఆమెని. దీనిలో ఇది హాస్యరస చిత్రము, దీనిలో డైలాగ్స్ చాలా స్పీడ్గా మాట్లాడాలి, చకచకా మాట్లాడాలి. నా సినిమాలో ప్రాంప్టింగ్ నేను అలో చేయను సెట్ మీద, యూ కాంట్ ప్రాంప్ట్. సో నేర్చుకోవాలి, మాకు రిహార్సల్ సెషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటి, మిగతా అందరూ ఉద్దండులు. ఓ పక్కన మీకు అవసరాల శ్రీనివాసు, ఇంకో పక్కన దర్శి చాలా బాగా చేస్తాడు, వెన్నెల కిషోరు, హర్ష, భరణి, ఇలాంటి వాళ్ళ మధ్యలో నిలబడగలిగే అమ్మాయి ఉండాలి. తెలుగు ఠక్కని చురుగ్గా మాట్లాడగలగాలి. కాబట్టి నాకు తెలుగు అమ్మాయి కావాలనుకుని నేను రూపాన్ని తీసుకున్నాను. చాలా ఫెంటాస్టిక్గా చేసిన అమ్మాయి, చాలా బాగా చేసింది. ఒక్కొక్కప్పుడు నేను నాన్ తెలుగు వాళ్ళతో పనిచేసినా కూడా నేను వాళ్ళు తెలుగు నేర్చుకునేలాగా చేస్తాను. ఇప్పుడు నివేతా థామస్ తనే డబ్బింగ్ చెప్పింది వీకి, తర్వాత అదితిరావు హెద్రి తనే డబ్బింగ్ చెప్పింది సమ్మోహనంకి, తర్వాత కృతి శెట్టి తనే చెప్పింది డైలాగ్ అంతా. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కానీ డబ్బింగ్ టైంకి షీ వాజ్ బిజీ సమ్ ఎగ్జామ్, సో వేరే వాళ్ళు చెప్పారు. బట్ మీరు లిప్ చూస్తే ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటే అమ్మాయి. సో నేను ముందరే వాళ్ళకి 1 month ముందే స్క్రిప్ట్ ఇస్తాను వాళ్ళకి, మొత్తం వాళ్ళ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో తెలుగు అంతా కొట్టిస్తాను, వాళ్ళ వాయిస్ నోట్లు పంపిస్తాను. సో అది సరిగ్గా ఉండాలి, భాష బాగుండాలి అనేది మాత్రం నేను. భాష అంటే అందరూ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడగల, ఆ పాత్రలో మాట్లాడే తెలుగు వాళ్ళు కరెక్ట్గా మాట్లాడాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. అందుకని అది ఖచ్చితంగా నేను ఐ టేక్ గుడ్ కేర్. కానీ కుదరట్లేదు ప్రతి సినిమాలో. దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ సినిమాలో అందరూ ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారండి. బెంగాలీ సినిమాలో నాకు తెలిసి బెంగాలీ వాళ్ళు ఉంటారు. మలయాళీ సినిమాలో 99% మలయాళీస్ ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు తప్ప. బట్ మనకి ఇంకా అది రాలేదు ఎందుకో. చాలా తెలుగు అమ్మాయి అంటే ఒక ఇదైతే ఉంది. ఇంకోటి మనకి స్కిన్ కాంప్లెక్షన్ అబ్సెషన్ చాలా ఉందండి. ఐ థింక్ వీఆర్ వెరీ రేసిస్ట్ పీపుల్. సమ్టైమ్స్ ఐ ఫీల్ నల్లగా ఉందండి, ఎక్కువ కాంప్లెక్షన్ లేదండి, తెల్లగా ఉండ అంటూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది అంటే హీరోయిన్ల విషయంలో ముఖ్యంగా జనం కాదు, ప్రజలు అట్లా ఉండరు పాపం. వాళ్ళు ఇప్పుడు మీకు వాణిశ్రీ గారు వాజ్ నాట్ ఫెయిర్, మన హీరోయిన్లు ఎవరు పెద్ద ఫెయిర్గా ఉండేవాళ్ళు కాదు. బట్ అప్పుడేం చూసేవారు హ్యాపీగా అందరూ. ప్రేక్షకుల్లో నాకు తెలిసి ఆ ప్రాబ్లం లేదు. సెలక్షన్ టైంలో ఆ అమ్మాయి కొంచెం డార్క్గా ఉందండి, ఈ అమ్మాయి కొంచెం ఫెయిర్గా ఉంటే చాలా అన్నట్టు మాట్లాడుతుంటారు. అది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అలా అయితే అసలు మన ఆఫ్రికన్ అమెరికన్స్తో మన వాళ్ళు సినిమా యుఎస్లో సో మెనీ బ్లాక్ పీపుల్ ఆర్ యాక్టింగ్, ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించి, లేదు కదా. సో అది కూడా నాకు కొంచెం అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మన తెలుగు వాళ్ళు అంత ఫెయిర్గా ఉండరు. నాకు ఆ కాంప్లెక్షన్ చాలా ఇష్టం యాక్చువల్లీ. చామన్ ఛాయ కాంప్లెక్షన్ చాలా బాగుంటుంది స్క్రీన్ మీద, లైట్ పడినప్పుడు ఇట్స్ బ్యూటిఫుల్ కాంప్లెక్షన్ యాక్చువల్లీ. 40 ఏళ్ల క్రితం జాతకాలు ఈ పిచ్చి ఎక్కువ ఉండేది. ఆ తర్వాత అందరూ చదువుకోవడం ఎక్కువైంది, తెలుసుకోవడం ఎక్కువైంది, సైన్స్ నమ్మడం ఎక్కువైంది, జాతకాల గురించి పట్టించుకోవడం మానేస్తారు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా, విద్యాభ్యాసం చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగినా కూడా జాతకాల పిచ్చి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అదొక డిపెండెన్స్ చాలా ఆశ్చర్యం అండి. నేను కొంతకాలం జ్యోతిషాన్ని అసలు ఏమిటి సైన్సేనా కానీ కొంతకాలం స్టడీ చేయడం కూడా జరిగింది. నాకు ఒకళ్ళిద్దరు చెప్పినవి జరిగాయి. అంటే మీరు నమ్ముతారు? నేను పెద్దగా నమ్మను, కానీ అవి ఎలా జరిగాయి అనేది నాకు ఎప్పటికీ మిస్టరీ. దాదాపు సంవత్సరం ముందు పలానా టైంలో మీకు ఇది జరుగుతుందని చెప్పి జరిగింది నాకు. సో ఇది ఒక వెదర్ ఫోర్కాస్ట్ లాంటిదా ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక టైంలో పుట్టిన వాళ్ళందరి ఇది కనుక సెలెక్ట్ చేసి వాటిని మనకు ఒక ప్యాటర్న్స్ చూడొచ్చా నాకు తెలీదు. సో ఒకటి మాత్రం నేను ప్రగాఢంగా నమ్మేది ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ నమ్మకమైనా ఒక మూఢనమ్మకం అయినప్పుడు, అతి నమ్మకం అయినప్పుడు మాత్రం ఇట్స్ వెరీ డేంజరస్. మన రేషనల్ థింకింగ్ పక్కనకి వెళ్ళిపోయి మన స్వయం శక్తి మీద మనం ఆధారపడ్డం అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం వేరే వాళ్ళకి బానిసలు అయినప్పుడు మాత్రం చాలా చాలా ప్రమాదకరం. అది ఈ సూక్తులన్నీ సినిమాలో ఉండవు, సరదాగా ఉంటుంది. బట్ అంతర్లీనంగా నేను చెప్పదలుచుకుంది అది ఈ సినిమా ద్వారా. కానీ మీరు అన్నట్టు ఆ కాంట్రడిక్షన్ మన సొసైటీలో ముందు నుంచి ఉంది. అవును, ఎంత చదువుకున్నా డాక్టర్లు కూడా నమ్ముతారు. నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు వాస్తుని జాతకాలను విపరీతంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. కొబ్బరికాయ కొట్టి ఆపరేషన్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, బొట్టు పెట్టుకుని ఆపరేషన్కి వెళ్ళేవాళ్ళు, ముహూర్తం ప్రకారం ఇస్రోలో రాకెట్లు వేసేవాళ్ళు ఉన్నారు. అండ్ దానికి చాలా జాతకాలు చూస్తారు. జాతకాల పెళ్ళిళ్ళు ఇంకా జరుగుతున్నాయి, ప్రేమ వివాహాలతో పాటు కూడా. కాబట్టి ఇట్స్ ఏదో ఉంది ఆ కాంట్రడిక్షన్. మనం తొందరగా రిజాల్వ్ చేయలేము. ప్రతి కథకి ఒక మూవ్ ఆన్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా, ఈ కథకి మిమ్మల్ని మూవ్ చేసిన పాయింట్ ఏంటి? ప్రధానంగా ఇదేనండి. బేసికలీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు అదే చెప్పారు. ఎంత ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వచ్చినా, ఎంత రేషనల్ ఆలోచన అనేది మనకు వచ్చినా కూడా ఈ అకల్ట్ థింగ్, అంటే అకల్ట్ అనకూడదు, మేబీ సూపర్ న్యాచురల్ అందాం, అకల్ట్ కొంచెం అఫెన్సివ్గా అనిపించవచ్చు.
ఒక ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందని నమ్మకం మన ఎందుకు వీడిపోవట్లేదు. అంటే ఎక్కడో ఏదో సైన్స్ సాటిస్ఫై చేయలేదు, అది చేస్తుంది కదా, ఒక శక్తి మనకి ఇస్తుంది. ఇప్పుడు మీరు మానసికంగా కొంత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సైకలాజికల్గా డాక్టర్స్ ఏం చెప్తున్నారు, మెడిటేషన్ చేయండి అంటారు. ఏం చేయమంటారు అంటే ఏదో మీకు నమ్మిన దేవుడు మెడిటేషన్ చేయండి. సో వాళ్ళకు కూడా అక్కడ ఆ ఏరియాలో మందులు ఇస్తే లాభాలు ఉండట్లేదు. సో దే ఆర్ సెయింగ్ కామ్ యువర్ మైండ్. ఇప్పుడు మైండ్ అనేది కూడా ముఖ్యమని డాక్టర్స్ నమ్మడం మొదలెట్టారు. సో మేబీ అక్కడ ఏదైనా ఒక శక్తి అంటే ఆ నమ్మకం వాళ్ళకి బలాన్ని ఇస్తుందా అనేది మనం ఆలోచించాలి. సో నేను సింపథెటిక్గానే తీశాను అందులో సినిమా. వాళ్ళని తిట్టడము అంటే మీరు మూర్ఖంగా నమ్మొద్దు అలా అని చెప్పి అసలు జాతకాలే తప్పు, అది డిబేట్ ఐఎమ్ లీవింగ్ టు ద ఆడియన్స్. మీ నిర్ణయం మీది. ఎక్కడ వేలం వెర్రి ప్రమాదకరం అనేదే ఈ సినిమా. అది కూడా హాస్యంగా సరదాగా నవ్వుతూ చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి త్రూ దిస్ ఫిల్మ్. విజయ్ దేవరకొండతో ఒక సినిమా ఉందని చెప్పారు, అది ఎప్పుడు? వీఆర్ ఇన్ టాక్స్ అండి, ఎప్పటి నుంచో మేము మాట్లాడుకుంటున్నాం, జరగాలి. నేను చాలాసార్లు మేము కలుస్తూ ఉంటాము, చేయాలని అనుకుంటూ ఉంటాం. అది హోప్ఫుల్లీ ఈ ఇయర్లో ఒక క్లారిటీ రావాలి. నాకు విజయ్ అంటే చాలా ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఐ లాట్ వెరీ మచ్. అండ్ తనతో చేయాలని ఎప్పటి నుంచో నాకు ఉంది. కథ అయితే రెడీ ఉంది. కథ అన్నీ కూడా నేను ఒక 2-3 కథలు, ముఖ్యంగా ఒక కథ ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్. అది దాని తాలూకు క్లారిటీలు ఐ హోప్ బై Febకి వస్తాయని నేను అనుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇమీడియట్గా చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి? ఇమీడియట్గా ప్రస్తుతం నేను 1 at a time అండి. నేను 2-3 ఐడియాస్ ఉన్నాయి, అది ఎవరితో చేయాలి ఏమిటి అనేది ఇంకా నేను ఫైనలైజ్ చేసుకోలేదు. కథలు అయితే రెడీగా ఉన్నాయి, 3-4 స్టోరీస్. ఒక లవ్ స్టోరీ ఉంది, దెర్ ఈజ్ 1 యాక్షన్ థ్రిల్లర్ ఉంది. బట్ ఈ సినిమా తర్వాత నెమ్మదిగా అసలు ఏమిటి, ఎలా ముందుకెళ్ళొచ్చు అని ఆలోచించాలి. సో ప్రస్తుతం అయితే ఐఎమ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ సారంగపాణి జాతకం. రైట్ సార్, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, మళ్ళీ ఒక మంచి సినిమా, తెలుగు సినిమా చూడాలని థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.